మావా పల్లెటూరులో పెరిగిన వాళ్ళు చింతకాలంటే తెలియకుండా తినకుండా ఎవరైనా ఉంటారా? మావా ఇవాళ అయితే మనం 1 to 40 days ఛాలెంజ్ ఇదైతే డేట్ వల్ల అనమాట. ఇవాళ అయితే నేను మా సొంతూరుకి అయితే వచ్చాను. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ తిరిగినా మన సొంతూరుకి వెళ్తుంటే ఆ ఫీలింగ్ వేరు. వెళ్ళేదారులో అయితే మా ఇంటర్ కాలేజ్ అయితే కనపడింది. నేను ఇంటర్ చదువుకుంది ఈ కాలేజ్ లోనమాట. ఒకప్పుడు చైతన్య ఇప్పుడు సరస్వతి చేశారు దాన్ని. ఇంకా అలా ఇంటికి రాగానే మా అత్త అయితే చాయ్ ఇచ్చి వెల్కమ్ పలికింది. ఇంకా దాగేసి నేను మా వాళ్ళు కలిసి పొలంకి వెళ్ళి అయితే వెళ్ళాము. సీరియస్ గా పొలంకి వెళ్ళి వస్తే ఆ ఫీలింగే వేరు మావా. ఇన్ని రోజులు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా అన్ని మర్చిపోతాం అనమాట. పల్లెటూరు హ్యాపీనెస్ వేరు. పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి కందికాయలంటే ఎవరో తెలియకుండా ఉంటాయి మావా. అలాగే ఈ అనపకాయలు కూడా ఎవరికి తెలియకుండా ఉంటాయి. ఇంక ఇవాళ పక్కన పెడితే ఇంక మావో చూడండి ఏం చేస్తున్నాడు, స్నాప్ పెట్టుకుంటున్నాడు. ఇంకా వీడైతే ఇలా స్నాప్ పెట్టుకుంటుంటే ఇంక మావో చూడండి డైరెక్ట్ హిమాలయస్కి వెళ్దాం అంటున్నాడు. వాడికి ఈ నేచర్ నచ్చలేదంట. పొలంలో అయితే అలా తిరుగుతూ అలా గడిపేసి అలా పొలం అంతా తిరిగి ఇంటికి వచ్చేసరికి మా వాళ్ళు చింత ఎక్కిచ్చేసారు నన్ను అయితే. అసలు చింతకాయలు కాసే మావా ఇంకా మామూలు లేవు చింతకాయలు అయితే. చింతకాయలు అంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు మావా. చింతకాయల్లోకి అయితే ఉప్పు కారం కాంబినేషన్ అదిరిపోయి చాలా మంది సంక్రాంతి పల్లెటూరులోకి వచ్చేది ఈ హ్యాపీనెస్ కోసమే అనమాట. ఈ సంక్రాంతి మీరు ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ అయితే చేయండి. సరే నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అయితే చేసుకోండి. బాయ్.